హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈ రోజు మనం ఈ వీడియోలో కువైట్ వీసాలు అనేటివి 2025 సంవత్సరం నుంచి కొద్దిగా చేంజ్ అయిపోయినాయి. అంటే కొద్దిగా మార్పులు అనేటివి చేసింది కువైట్ గవర్నమెంట్. అవి ఏమిటి అనేది ఈ వీడియోలో మనం క్లారిటీగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ ని చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. ప్లీజ్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఇంకా మరెన్నో నేను చేయడానికి మీ ముందుకు వస్తూ ఉంటాను. మీరు కొద్దిగా నాకు సపోర్ట్ ఇచ్చారంటే కువైట్ లో జరిగే ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్, ఇక్కడ విషయాలు, ఇక్కడ వ్లాగ్స్ కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా నేను వీడియో చేసి మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను. మీ నుంచి నాకు చాలా సపోర్ట్ అనేది కావాలి. ఇంకొక చిన్న రిక్వెస్ట్, ఎవరికైనా వీసాలు వచ్చిన తర్వాత మీకు మెడికల్ గానీ, స్టాంపింగ్, పీసీసీ, ఇమిగ్రేషన్ ఎలాంటి వర్క్ ఉన్నా సరే నన్ను కాంట్రాక్ట్ అవ్వండి, నేను చేయిస్తాను. కొందరు ఎలా చేస్తున్నారంటే డబ్బులు మన దగ్గర ఎక్కువ తీసుకొని మెడికల్ పాస్ అయినా కూడా పాస్ అవ్వాలని చెప్పేసి ఆపద్దాలు చెప్పేసి డబ్బులు ఎక్కువ తీసుకోవడము, ఇట్లా అట్లా చాలా స్కామ్ అనేది జరుగుతా ఉంది. మనం అలా కాకుండా నేనే ప్రతి ఒక్క దాంట్లో కూడా మీకు కాంట్రాక్ట్ లో ఉండి, మా ఫ్రెండ్ ఉన్నాడు ఇండియాలో, అతని దగ్గర మీకు ప్రతి వర్క్ కూడా చేయిస్తాను. మీకు ఎంత తొందరగా కావాలంటే అంత తొందరగా చేయిస్తాను, నో ప్రాబ్లం. మీకు 20 రోజుల్లోనే మెడికల్, స్టాంపింగ్ అన్ని కావాలని కూడా చేయిస్తాను, ఇబ్బంది అయితే ఏముండదు. మీకు ఎవరికైనా సరే కొత్త వీసా వచ్చిన తర్వాత మీకు ఎలాంటి ప్రాసెస్ ఉన్నా నన్ను కాంట్రాక్ట్ అవ్వండి. నా ఇన్స్టా ఐడి వచ్చి జీకేబీ తెలుగు వ్లాగ్స్ అని ఉంటుంది, ఫాలో చేసుకుని అక్కడ నాకు మెసేజ్ చేయండి. నా నెంబర్ ఇస్తా, మీరు ఇన్స్టాలో ఫాలో అయ్యారంటే మీరు నాతో కాంట్రాక్ట్ అవ్వచ్చు. మీకు ఎలాంటి వర్క్ ఉన్నా కూడా నేను చేయిస్తాను. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. 2025 సంవత్సరం కంటే ముందు కువైట్ వీసాలు అనేటివి ఈజీగా గుర్తుపట్టే వాళ్ళం. కాదిం వీసా ఎలా ఉంటుంది, సూన్ వీసా ఎలా ఉంటుంది అనేది ఈజీగా గుర్తు పట్టుకునే వాళ్ళం. మీకు ఆల్రెడీ స్క్రీన్ మీద పెట్టా చూడండి, కాదిం వీసా ఎలా ఉంది, సూన్ వీసా ఎలా ఉండేది ముందు 2025 సంవత్సరం కంటే ముందు అనేది కూడా మీరు చూశారు కదా. కాదిం వీసా పైన ఈ వీసా అని వచ్చేది, డొమెస్టిక్ వర్కర్స్ అని వస్తారు కాదిం వీసా పైన. సూన్ వీసా అయితే పీడిఎఫ్ మాత్రమే పంపిస్తారు, అది అక్కడ జిరాక్స్ తీసుకుని దానిపైన మెడికల్, స్టాంపింగ్ చేసుకుని వచ్చేసేవాళ్ళు. కాదిం వీసా అయితే ఖచ్చితంగా ఒరిజినల్ వీసాని ఇంటికి పంపించాలి, అప్పుడు మెడికల్, స్టాంపింగ్, పీసీసీ అన్ని చేసుకుని రావాల్సి ఉండేది. 2025 జనవరి నుండి వీసాలు అన్ని ఒకేలా వస్తున్నాయి ఇప్పుడు కువైట్ లో. అవి చాలా మంది కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. అన్న ఈ వీసా ఎందుకు ఈ విధంగా వచ్చింది, ఇది ఇంతకు ఒరిజినలా కాదా, ముందు ఈ విధంగా వచ్చేటివి కాదు కదా వీసాలు, ఈ వీసా ఇంతకు ఒరిజినలా డూప్లికేట్ అని నాకు చాలా మంది ఆ వీసాలను మళ్ళీ నాకు పంపిస్తున్నారు. చూడున్నా అని నాకు వాట్సాప్ లో పంపిస్తున్నారు, నా నెంబర్ ఉన్న వాళ్ళు. కొందరైతే ఇన్స్టాగ్రామ్ లో కూడా ఫోటోలు పెడుతున్నారు. 2025 జనవరి నుండి ప్రతి వీసా కూడా, కాదిం వీసా అయినా, సూన్ వీసా అయినా, ఫ్యామిలీ వీసా అయినా, ఏ వీసా అయినా సరే కువైట్ వీసాలన్నీ కూడా ఒకేలాగా వస్తున్నాయి. ప్రతి ఒక్కటి కూడా పీడిఎఫ్ మాత్రమే పంపిస్తున్నారు. ఇప్పుడు మీకు 2025 జనవరిలో వచ్చిన వీసాలన్నీ కూడా మీకు ఫోటోలు పెట్టా చూడండి. ఇది వచ్చి కాదిం వీసా. కొన్ని కాదిం వీసాల పైన డొమెస్టిక్ వర్కర్స్ అని వస్తుంది, కింద మెన్షన్ చేస్తున్నారు. కొన్ని వీసాల పైన డొమెస్టిక్ వర్కర్స్ అని కూడా మెన్షన్ చేయలేదు. దాన్ని మనం ఎలా కనుక్కోవాలంటే, కాదిం వీసాకు వచ్చి టైము 4 నెలలు వస్తుంది. మనకి వీసా పుట్టినరోజు నుంచి దాని ఎక్స్పైర్ డేట్ అనేది 4 నెలలు వస్తుంది. అలా 4 నెలలు వచ్చిందంటే ఆ వీసా వచ్చి కాదిం వీసా. సూన్ వీసా అనేది 3 నెలలు మాత్రమే టైం వస్తుంది. కాదిం అయితే 4 నెలల టైం వస్తుంది, సూన్ వీసా అయితే ఓన్లీ 3 నెలలు మాత్రమే టైం వస్తుంది. కొన్ని వీసాల పైన అయితే కింద డొమెస్టిక్ వర్కర్స్ అని వస్తుంది, మెన్షన్ చేశా చూడండి నేను వీసా పైన. ఈ విధంగా డొమెస్టిక్ వర్కర్స్ అని వస్తుంది. అంటే హౌస్ వైఫ్ వీసా గానీ, లేదా లేడీస్ వీసాలు ఏవైనా సరే ఇంట్లో పనిచేయడానికి వచ్చే వీసాలన్నీ కూడా దాని మీద డొమెస్టిక్ వర్కర్స్ అని మెన్షన్ చేశారు. డ్రైవర్ వీసాల పైన వస్తారు చూడు, ఖాదింలో కూడా ఇంట్లో పనిచేయడానికి, ఆ వీసాల పైన డొమెస్టిక్ వర్కర్స్ అని ఏం రాలా. ఎలక్ట్రానిక్ వీసా అని వస్తుంది, పక్కన ఈ వీసా అని వస్తాను తప్ప డొమెస్టిక్ వర్కర్స్ అని కొన్ని వీసాల పైన అయితే రావడం లేదు. కాదిం వీసా ఒకేలా ఉంది, సూన్ వీసా కూడా ఒకేలానే వస్తాయి. మనము గుర్తుపట్టుకోవాల్సిందల్లా కాదిం వీసా అయితే 4 నెలలు టైం ఉంటుంది, సూన్ వీసా అయితే 3 నెలల టైం మాత్రమే ఉంటుంది. ఇదే మనం గుర్తుపట్టుకోవాలి. వీసాలు అయితే చేంజ్ చేశారు, మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు. అయితే ఈ విధంగా చేంజ్ చేయడం కూడా మనకు కూడా కొద్దిగా మంచిదే. ఎందుకంటే కాదిం వీసా పైన రావాలనుకున్నారు అనుకోండి, ఖచ్చితంగా కాదిం వీసా ఇక్కడ నుంచి ఒరిజినలే పంపించాలి. కువైట్ నుంచి ఒరిజినల్ వీసాని కొరియర్ చేయాలా. ఆ వీసా ఇక్కడ నుంచి ఇండియా చేరడానికి మళ్ళీ ఒక 10 రోజులు 15 రోజులు టైం పట్టేది. మళ్ళీ దానికి ఛార్జెస్ కూడా మనకు ఇక్కడ 3 దినాలు 4 దినాలు డబ్బులు ఛార్జ్ చేసేవాళ్ళు ఇక్కడ మనం కొరియర్ చేయాలంటే. ఇదంతా ప్రాసెస్ ఉండేది. ఇప్పుడు ఆ తలనొప్పి అంతా పోయింది, పీడిఎఫ్ మాత్రమే పెడతారు. ఇక్కడ కూడా వీసా పుడతానే ఎవరికైతే వీసా తీసా వాళ్ళకి పంపించేసినామంటే అది అక్కడ జిరాక్స్ తీసుకుని దానిపైన పీసీసీ, మెడికల్, స్టాంపింగ్ అన్ని చేసుకుని కువైట్ కు వచ్చేసేయచ్చు. ఇదేది చాలా మంచిది. అయితే ఈ వీసాల్లో మోసం ఏమన్నా ఉందా ఏంటి అని చాలా మంది డౌట్ ఉంది. ఇప్పుడు వచ్చే వీసాల్లో మోసం గానీ, స్కామ్ గానీ ఏమీ జరిగే అవకాశం కూడా ఉండదు. ఎందుకంటే స్కానర్ వచ్చేస్తుంది. ఇప్పుడు కాదిం వీసా అయినా, సూన్ వీసా అయినా సరే స్కానర్ వస్తుంది. కాబట్టి మీరు కావాలంటే స్కాన్ చేసుకుని కూడా మనం తెలుసుకోవచ్చు. మన డేటా అంతా వస్తుంది, మన పేరు, మన పాస్పోర్ట్ నెంబరు అన్ని కూడా డీటెయిల్ గా వచ్చేస్తాయి. ఏం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. చాలా మంచి పనే చేసింది ఇప్పుడైతే కువైట్ గవర్నమెంట్. ముందైతే కాదిం వీసా ఖచ్చితంగా ఒరిజినల్ పంపాలి.
సూన్ అయితే పీడిఎఫ్ పంపించినా సరిపోయేది, ఖాదీం అయితే ఖచ్చితంగా ఒరిజినల్ పంపాల్సి ఉండేది. ఇప్పుడైతే చాలా చాలా మంచి పని అయితే చేసిందని నేనైతే అనుకుంటున్నాను. ఇంకా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి. వీసాలలో అయితే ఎలాంటి స్కామ్ అనేది ఉండదు. ఇంకా చాలా ఈజీ ప్రాసెస్ అయితే చేసింది కువైట్ గవర్నమెంట్. ఖాదీం అయినా, సూన్ అయినా, ఫ్యామిలీ వీసా అయినా, విజిట్ వీసా అయినా, ఏ వీసా అయినా సరే అన్ని వీసాలు ఒకేలానే వస్తున్నాయి. దాంట్లో మనం తెలుసుకోవాల్సింది ఖాదీం అయితే 4 నెలలు టైం ఉంటుంది, సూన్ అయితే 3 నెలలు మాత్రమే వీసా టైం అనేది ఉంటుంది. అది మాత్రమే మనం గుర్తుపట్టుకోవాలి. కొన్ని వీసాల పైన అయితే డొమెస్టిక్ వర్కర్స్ అని కింద మెన్షన్ చేసి ఉంటుంది. ఆ డొమెస్టిక్ వర్కర్స్ అంటే ఇళ్లలో పనిచేయడానికి వచ్చే వీసాలలో డొమెస్టిక్ వర్కర్స్ అంటారు. ఆ ఇళ్లలో పనిచేయడానికి వచ్చే డ్రైవర్ వీసాలు అయితే మాత్రం అలా మెన్షన్ కూడా రావడం లేకుండా డొమెస్టిక్ వర్కర్స్ అని కూడా ఏం రాలా, ఎలక్ట్రానిక్ ఈ వీసానే వస్తా ఉంది. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ప్లీజ్ ఇంకా ఎవరైనా లైక్ చేయకుండా ఉంటే వీడియో లైక్ చేయండి. అందరికి బై ఫ్రెండ్స్, జై హింద్.